రాత్రి కాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మమ్మల్ని ప్రేమించినందుకు, అయా మీరు కాపాడినందుకు, భద్రపరిచినందుకు తండ్రి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మా ప్రయాణాలను దీవించారు, మా పనులను దీవించారు, మా ప్రయత్నాలను ఆశీర్వదించారు, మమ్మల్ని జ్ఞానముతో బలముతో నింపారు ప్రభువా. అపాయం మా దగ్గరకు రాకుండా కాపాడారు తండ్రి. అయా, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మేము సజీవంగా మా కుటుంబంతో కలిసి ఆనందిస్తూ ఈ విధంగా మీ పాద సన్నిధిన అయ్యా ఈ రాత్రి కాలంలో కూడా ప్రార్థించుకునే దివ్యమైన అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను అని యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం ద్వారా నాయనా మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, మేము వేడుకొనక మునిపే అయ్యా మా అక్కర్లేంటో, మా అవసరతలేంటో, మాకు ఏమి కావాలో సమస్తము కూడా మీకు తెలుసు నాయనా. ఏ బాధలో ఉన్నామో కూడా తెలుసు నాయనా. అయ్యా, మాకు జవాబు ఇస్తాను అని అంటున్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. ఏ బిడ్డైతే ఈ రాత్రి కాలంలో దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారికి జవాబు మీరు ఇవ్వబోతున్నందుకు, అయ్యా వారికి తగినటువంటి సమాధానం వారి ముందు నిలవబెట్టబోతున్నందుకు అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయమందు విశ్వాసంతో, నమ్మకముతో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా, వారి కుటుంబాలను కూడా నాయనా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అయ్యా ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నారు తండ్రి. వారందరికీ తండ్రి మంచి ఆరోగ్యమును దయచేయండి. అంధకార క్రియల చేత బిడ్డలు పీడించబడుతున్నారు. రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ గా వస్తున్నాయి, అయినా బలహీనతలతో ఉంటున్నారు నాయన. యేసు నామములో ప్రతి అంధకార దురాత్మ క్రియను లయపరచండి ప్రభువా. అయా, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఓటమి, భయము, కలవరము వారిని కృంగదీస్తుంది. సహాయము చేయండి అయా.